తాగునీళ్లను కూడా తాకట్టు పెట్టబోతున్నారట. ఇది సాక్షి రాసినటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి కథనం. ఏంటయ్యా అంటే దీని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో సమగ్ర రక్షిత మంచినీటి పథకాల నిర్మాణం కోసం అప్పు రూపంలో 10,000 కోట్ల సమీకరణ కూట ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ జల్ జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం మేరకు బుధవారం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ జీవోఎంఎస్ నెంబర్ 72 జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం తీసుకునే రుణం చెల్లింపుకి బల్క్గా నీటి అమ్మకం వంటి చర్యల ద్వారా డబ్బును తిరిగి రాబట్టుకునే సమగ్ర ఆర్థిక ప్రణాళికను తయారు చేసుకోవాలని గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం ఈఎన్సీకి ప్రభుత్వం సూచించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ జల్ జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలు, పరిశ్రమలు తాగునీటి అవసరాలకు బల్క్గా నీటిని అందించే ప్రధాన సంస్థగా ఉంటుందని స్పష్టం చేసింది. మొత్తంగా జీవో సారాంశం చూస్తే సమగ్ర రక్షిత మంచినీటి పథకాల ద్వారా శుద్ధి చేసే తాగునీటిని జల్ జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ నిర్ణయం ధరకు పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలు, పరిశ్రమలకు అమ్ముతుంది. తాము పెట్టిన ఖర్చును స్థానిక సంస్థలు నీటిని వాడుకునే ప్రజల నుండి వసూలు చేసే అవకాశం ఉంటుంది. మొత్తంగా ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులతో పాటు రానున్న కాలంలో దానిపై వడ్డీ భారం మొత్తం ప్రజల నెత్తినపైన పడబోతోందని స్పష్టమవుతోంది. 25 లక్షల పేడప్ క్యాపిటల్తో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారట. టోటల్ 2014-19 మధ్యన కూడా ఇట్లాగే బ్యాంకుల నుంచి 100 కోట్ల అప్పు తీసుకున్నారు. ఎన్నికల ముందు ఓటర్లకు ప్రభావితం చేసి పథకాలకు ఖర్చు పెట్టేశారు. గతంలో నిర్మించిన మంచినీటి పథకాలకి షూరిటీ ఇచ్చారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. అప్పు చేయకుండా జగన్ ప్రభుత్వం ఉద్దానం నుండి అత్యంత కీలక పథకాలు పూర్తి చేసింది అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. ఇక్కడ ఒకటే సమస్యల్లా అంతవరకు చేస్తే అప్పు తీసుకోవడం ఒక ఎత్తు, అప్పు కోసం ఇది ఒక ఆట పెట్టుకుని ఉండొచ్చు. కానీ ఇప్పుడు కరెంటుది కనుక ఎట్లయితే ముందు ఛార్జీలు అప్పులు తీసుకుని ఆ అప్పులు ఏది ఉచిత విద్యుత్తు లాంటి పథకాలకి లేకపోతే ఆళ్ళకేళ్ళకి సబ్సిడీలు ఇచ్చిన పథకాలన్నిటికీ అయ్యే ఖర్చుని ప్రభుత్వం భరించకుండా నేగ్గా ఆ విద్యుత్ సంస్థల మీద వేసేసి ఆ డబ్బులన్నీ ఇప్పుడు ప్రజల నుంచి వసూలు చేస్తున్నారు. అందులోవే ఇవన్నీ ఏది ఇప్పుడు పెరిగిన 22లో డబ్బులు, 23లో డబ్బులు అని, లేకపోతే అయ్యో ఛార్జీలు అని వేయడం, ట్రూఅప్ ఛార్జీలు అని. రేపు పొద్దున మంచినీళ్ళు ఇప్పటికీ మన దగ్గర డబ్బులు వసూలు చేస్తారు ప్రతి నెల కూడా, లేకపోతే ఏడాదికి 6 నెలలకు ఒకసారి డబ్బులు వసూలు చేస్తుంటారు. అట్లాగా రేపు పొద్దున అవి పెంచారంటే మాత్రం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది.